ఏపీ బాగుపడాలంటే బాబే రావాలని చెప్తా ఉన్నాను. మాకొద్దు నాయనా ఆ బాబు వద్దు, ఆ జాబ్ వద్దు, ఆ డెవలప్మెంట్ వద్దు. మాకు ఉన్నది ఇదే చాలు. మాకే మరి సైకో పోవాలి, సైకిల్ రావాలంటుండు. సైకో పోదు, సైకిల్ రాదు. సైకో ఉంటాడు, సైకిల్ పోతుంది. యాడికి పోతుంది? సైకిల్ బయట ఉంటుంది, గ్లాస్ బార్లో ఉంటుంది, ఫ్యాన్ మా ఇంట్లో ఉంటుంది, జగనన్న మా గుండెల్లో ఉంటాడు. అది నాయన మాది. ఎప్పుడు గీడే ఉంటాడు. అది ఆయన సైకో ఉంటాడు. సైకో ఆయన కాదు, ఈయన సైకో. ఈయన సైకో మాదిరి మాట్లాడుకుంటాడు. సైకిల్ వాళ్ళు అంటాడు, సైకో వాళ్ళు అంటాడు, సైకిల్ వాళ్ళు అంటాడు. మాట్లాడితే మీటింగ్ పెట్టి సైకిల్ వాళ్ళు అంటాడు. సైకిల్ పోతాడా, సైకో పోతాడా? సైకో ఇడే ఉంటాడు, సైకిల్ పోతానే ఉంటుంది. అది మరి బాబాయిని చంపింది జగన్ గారు. తండ్రికి భూ పెట్టలేను నువ్వు, తండ్రికే భూ పెట్టలేను నువ్వు. చంద్రబాబు నాయుడు నువ్వు వివేకానంద రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీ గవర్నమెంట్లో జరిగిండేదే కదా అత్తది. అప్పుడు నువ్వు చూడొచ్చు కదా. నువ్వు తండ్రికి అన్నం పెట్టినావా? తండ్రి శవాన్ని ఆడ పెట్టుకుని హైదరాబాద్ పోవచ్చు. తమ్ముళ్ళు చెప్పలే శవాన్ని పూడ్చండి రాని. ఇది నాయన నీ పాలసీ. జనాలు అందరికీ తెలుసు. నువ్వు అనుకుంటానేమో బాబు అంటే ఏం బాబు ఇది? కనీసం తండ్రికి అన్నం పెట్టలేకపోయా సచ్చేటప్పుడు. తమ్ముడిని విడిచిపెడితే గాలికి వదిలేసినావు. నీకేం కావాలా? నీ మనవడు కావాలా, నీ కొడుకు కావాలా, నీ కోళ్ళు కావాలా, నీ పెళ్ళాం కావాలా? నీ పెళ్ళాన్ని ఏందో అన్నారు, ఓని ఏడుతువే. ఏమొచ్చాపా? ఎవరేమన్నారప్పా? కనీసం తండ్రికి అన్నం పెట్టి తిట్టారు కదా ఎవరు? మంత్రులు. అదే అసెంబ్లీలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు. బోండా ఉమా ఏమన్నాడు తెలుసురా? లే పోరా నా కొడక అన్నాడు జగన్ని. ఆయన మాట్లాడలే. మేమేం ఏడ్చలే. బయటకు వచ్చి మేమేం ఏడ్చలే. బోండా ఉమా అన్నాడు, ఇంకోడు అన్నాడు అన్ని వాళ్ళంతా. ఆ రోజు మేము ఏడ్చలేదే. ఎందుకు ఏడ్చాం? మేము మొగోళ్ళము. ప్రజల్లోకి పోతాం, తేల్చుకుంటాం. మేము ఇప్పుడు కూడా ప్రజల్లోకి సింగిల్గానే పోతాం. ఇవన్నీ గుంపులుగా వస్తాయి పందులన్నీ. పవన్ కళ్యాణ్ చెప్తాను నేను. బీజేపీ, టీడీపీ, జనసేన అన్ని కలుసుకొని పోతాం. మీరు ఎంతమంది వస్తారు పందులు అన్ని గుంపులుగా రండి. సింహం సింగిల్గానే వస్తుంది. అది లెక్క. పథకాలన్నీ పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నారు. పథకాలు ఎక్కువ ఉంటే రాష్ట్రానికి ప్రజలు ఏం తింటారు? సంక్షేమ పథకాలు అందుకు ఉంటే ప్రజలకి ఏం అభివృద్ధి కావాలా? వాళ్ళకి ఏం కావాలా? సంక్షేమ పథకాలు కావాలా? ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పినాడు, దాన్ని నెరవేర్చినాడు. ఇంకంతే, అంతకు మించి ఏముంది? మరి అందరికి అందట్లేదని చెప్తా ఉన్నారు. అది పల్లెల్లోకి పోతే అడిగితే తెలుస్తుంది. ఊరిని ఆడో హైదరాబాద్లో కూర్చొని పథకాలు అందలేదు, వాలంటరీ వ్యవస్థ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అదిగా. ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది. ప్రజలను అడిగితే చెప్తారు ఏమేమి పథకాలు వచ్చినాయి, ఏమొచ్చినాయి, ఎంత లబ్ధి చేకూరుండేది అన్ని తెలుస్తుంది. ఊరిని నువ్వు హైదరాబాద్లో కూర్చొని లేకుండా విజయవాడలో కూర్చొని అంటే కాదు. అది గతంలో ఎలా ఉంది? గతానికంటే 100% బాగుంది. గతంలో కంటే 100% బాగుంది. ఎందుకని? వర్షాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, రైతులు పంటలు బాగా పండించుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి, అందరూ బాగున్నారు. ఇంకేం కావాలి ఇంతకంటే? ఇంకా చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఎక్కువ ఇచ్చానని చెప్తా ఉన్నారు పథకాలు. మాకేమైతే ఇయ్యలేనైనా. వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడేమో కానీ మాకైతే ఇయ్యలే. వాళ్ళ కార్యకర్తలు బాగుపడినారు. అప్పుడు ఆ జనభూమి కమిటీ మెంబర్లు, కమిటీ డైరెక్టర్లు వాళ్ళు దోచుకు తిన్నారు కానీ మాకేం ఇచ్చింది ఏంది లేదు. రైతు రుణమాఫీ చేశాము. ఎవరు? చంద్రబాబు. నేను ఏం చెప్పాలి? రైతు రుణమాఫీ చేసినంటే నేనే రైతుని. నాకు ₹1 అప్పు పోలే. అప్పుకు 3 ఇంతలు అయింది ఇప్పటికి. ఎవరు దాన్ని తీర్చేది? చేయలేదంటారా చంద్రబాబు నాయుడు? కాలేదా? నేను రైతు. నాకు కూడా పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బ్యాంకులో లోన్లు ఉన్నాయి. ₹1 అప్పు పోలే. పసుపు కుంకుమ ఇచ్చానని కూడా చెప్పారు. పసుపు కుంకుమ ఎవరికి ఇచ్చినాడు? వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ లేడీస్కి, వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చినాడు పసుపు కుంకుమ. మేమేం పసుపు కుంకుమ పెట్టుకుని మేమేం చేయాలి? రైతులు ఏం ఎక్కడ ఊరేగలం మేము? రైతులు మేము పసుపు కుంకుమ పెట్టుకొని ఆడికి పోలేం మేము. అదే నాయన. మరి చంద్రబాబు నాయుడు గారు ఇదే నా చివరి ఎన్నికలకు ఛాన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నారు. ఏం ఛాన్స్? అప్పుడే ఒకసారి ఇచ్చినాం సార్ నాయన. నీ కరువు నీవన్నీ చాలా చూసినాము. మేము రైతులమైతే ఓర్చుకోలేము ఆ కరువుకి. 14 సంవత్సరాలు చేసి ఏం చేసినావు నువ్వు? హైదరాబాద్ చేసినానంటావు, సిటీ హైదరాబాద్ కొన్నాను నేనే కట్టించినానంటావు, అన్నీ చేసినానంటావు. ఈడుండే అమరావతిలో ఏం చేయలే నువ్వు. ఈడుండే అమరావతిలో మన డెవలప్మెంట్ ఏందని చెప్పు. ఆయన హయాంలో డెవలప్మెంట్ ఏం చేసినాడు? ఏంది వీటి నుంచి? ఎవరు? మన రాజధాని కాదు. మాకు 3 రాజధానులే కావాలి. మాకు 3 రాజధానులే కావాలి. మాకు చంద్రబాబు ఒకటే రాజధాని అమరావతి. ఏంటి? వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే కదా. అది వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి ఒకటే చాలంటున్నారు. జగన్ భూములు కూడా ఉన్నాయంటారు. ఎవరు? రా చూపి ఆడని ఉంటే. ఊరిని ఉత్త మాటలు మాట్లాడకూడదు. అవన్నీ ఉత్త మాటలు ఏం పని చేయవే. నువ్వు ప్రజల్లోకి వచ్చి నేను ఇది చేసినాను, నువ్వు 5 ఏళ్ళు చేసినానంట, నువ్వు ఏం చేసినాను ప్రజల్లోకి వచ్చి చెప్పు. నీ కొడుకు తిరుగుతున్నాడు కదా పాదయాత్ర, ఏం చెప్తున్నాడు? ఈ ఎమ్మెల్యే చేయలే, ఆ ఎమ్మెల్యే చేయలే, ఈ ఎమ్మెల్యే భూ కబ్జా కోరు, వాడు కబ్జా కోరు, వీడు కబ్జా కోరు అంటావు. నువ్వేం చేసినావు? మినిస్టర్గా ఉండి 4 ఏళ్ళు మినిస్టర్గా ఉండి ఏం పీకినావు నువ్వు? ఏమన్నా పీకినావా? ఏం చేసినాడు? 40,000 కంపెనీలు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తుండ్రు. 40,000 కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వచ్చినాయి కంపెనీలన్నీ.
ఇప్పుడు వచ్చినాయి కంపెనీలన్నీ. హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది నేనే. హైదరాబాద్ చేసింది యోనికి కలరా హైదరాబాద్ మనకు ఉంది అది. ఆ డెవలప్మెంట్ ఏపీ కావాలంటే హైదరాబాద్లో 10 ఏళ్ళు ఉంటే కూడా ఇంకా మనకు ఉంటే కూడా ఆడ కేసీఆర్తో ఆడదంటే వచ్చి కరకట్ట కాడ పడుతుంది వచ్చి. ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈ ఓటుకున్నోడు కేసులే అది నాయన ఇది అది నాయన. ఇంకా ఆయన గురించి చెప్పుకుంటూ బాగాలేదు, వద్దులు ఇడిచిపెట్టి వదిలి. బాబు రావాలంటే జాబ్ రావాలంటే అప్పుడు జాబులన్నీ వచ్చి రిటైర్డ్ అయినారు నాయన. 5 ఏళ్ళు జాబులు వచ్చి రిటైర్డ్ అయినారు. రిటైర్డ్ అయినారు. ఇంకా ఆలే ఊలేంగా రిటైర్డ్ అయినారు. ఏం చేయలేదా 14 సంవత్సరాలు? ఏం చేసినాడు నాయన? 14 సంవత్సరాలు 10 ఏళ్ళు 9 ఏళ్ళు హైదరాబాద్లో చేసినాడు. నేను హైటెక్ సిటీ కట్టినాను, అది కట్టినాను, ఇది కట్టినాను, అవుటర్ రింగ్ రోడ్ వేసి శంషాబాద్గా ఎయిర్పోర్ట్ కట్టాను నేనే, అన్నీ నేనే వేసినాను, ఈ హైవే అంతా నేనే కట్టినాను అని చెప్తాడు ఆయన. పోలవరాన్ని డెవలప్మెంట్ పోలవరం గురించి అది మోడీ గారు చెప్పినారు బాగా. ఏటీఎం కార్డు నాయన చంద్రబాబుకి ఏటీఎం పెట్టి పిక్కున్నాను నాయన డబ్బులని. అది నాయన కథ. వచ్చిన తర్వాత అది కూడా చేయలేదు. పదాం అప్పటికి పదాం ఇప్పుడు పదాం బ్యారేజ్ చేసుకుందాం చూద్దాం అది కూడా. అప్పుడు బస్సులతో ఈ నుంచి మా అనంతపురం జిల్లా నుంచి పోలవరం చూపించే బస్సుల్లోకి తోలుకొని పోయి జయమో జయమో చంద్ర అన్న జయమని చంద్ర అన్న అని పాట పాడించుకునే నాయన. అది కాదు నాయన డెవలప్మెంట్, ఇది డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు ఛాన్స్ ఇవ్వరంటారా? నో ఛాన్స్. ఎందుకని? ఆయన 14 సంవత్సరాలు చేసింది బాబాయ్. మేము బోర్లకి డబ్బులు కట్టాలి నాయన. ఇంకా ఇప్పుడు కూడా ఆ కరువులో ఉండిన డబ్బులు ఇంకా బోర్లు వేసినాము. అప్పుడు కరువు వచ్చి ఆ బోర్ వేసింటారు చూడు వాళ్ళకి ఇంకా డబ్బులు కట్టలే. మేము అప్పుల్లో ఉన్నాము. బాగుపడాలంటే చంద్రబాబు రావాలంటుంది. రావాలి మళ్ళీ ఏమిడికే. రైతులు బాగుపడాలంటే చంద్రబాబు పోవాలా, చంద్రబాబు పోవాలా. రైతులు బాగుపడాలంటే చంద్రబాబు పోవాలా, జగనే రావాలా. ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాము, మంచిగా చేస్తామని. ఏం పథకాలు ఇస్తావు? నువ్వేమంటున్నావు? వాలంటీర్ వ్యవస్థ అంటే దొంగ నా కొడుకుల వాళ్ళు దోచుకు తింటాడారంటావు. ఇంతకంటే వ్యవస్థ ఎందుకు పెడతావు నువ్వు? మళ్ళీ అయ్యే అంటే ఏంటి జనభూ కమిటీలు పెడతావు మళ్ళీ నువ్వు వస్తావు మళ్ళీ జనభూ కమిటీలు పెడతావు. వాలంటీర్లు వద్దన్నారు కదా అప్పుడు, మళ్ళీ అవే కొనసాగిస్తా అని చెప్తా తప్పదు నైనా. వాళ్ళకి అన్ని తెలుస్తాయి, తిరిగితే తెలుస్తాయి. తెలిసింటుంది ఇప్పుడు తెలిసింటుంది. ఎవడు జనాలు లేక నేను ఏడో మీటింగ్ పెట్టింటే ఎందుకు పోతాడారు మీటింగ్ ఏం లేక. ఎందుకని ఒక పక్క లోకేష్ తిరుగుతుంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరు ఎందుకు తిరుగుతాం? వీళ్ళిద్దరు కాక ఇంకా 10 మంది తిరగండి ఏమవుతుంది? వీళ్ళిద్దరు కాకుండా ఇంకా 10 మంది తిరగండి. వాళ్ళంతా టీడీపీ వాళ్ళంటే అచ్చెన్నాయుడు అంటే ఎర్రన్నాయుడు అంట, ఆ నాయుడు అంటే ఈ నాయుడు అంటే మొత్తం తిరగమను వస్తే తెలుస్తుంది కదా జనాలకి. అట్లా బాగా నో ఛాన్స్. మరి అలా విధంగా పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ అడుగుతా. ఎవరు? పవన్ కళ్యాణ్. మీకు అడిగే కన్నా ఉండాలప్ప మీకే. నిన్నేమంటున్నాడు? నేను సీఎం రేస్లో ఉన్నానా, నాకు సీఎం పదవి అవుతుంటాడు. ఏం ఛాన్స్ ఇల్లు అయిపోయి ఇంకా ఏం ఛాన్స్ ఇల్లు చెప్పు, నువ్వు చెప్పు. ఉండి అట్లా కాదు. ఆయన ఏమన్నాడు నిన్న ధాన్యాలు తడిచిన ధాన్యాలు చూసేకపోయి ఏమన్నాడు? వాళ్ళ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి నేను సీఎం, నాకు సీఎం పదవి ఆకాంక్ష లేదు, కాకపోతే వైసీపీని ఓడించాలా అంట. ఏంది నాయన ఇది? ఆయనకేం ఛాన్సు? పట్టుమని ఒక ఎమ్మెల్యే గెలిచినాడు. ఒకవేళ ఇప్పుడు గెలిస్తే ఒకవేళ ఆయన కూడా గెలుస్తాడు లేదు, అది కూడా లేదు. ఇంకేంది వాళ్ళ దగ్గర? ఆయన కూడా అంటా ఉందిగా ఇప్పుడు కాపులు ఓట్లు ఎందుకు వేస్తా ఉన్నారు వైసీపీకి అనేసి. ఆ పేపర్ ఏడుంది? ఆ పేపర్స్ ఉన్నాయని అట్లా పేపర్స్ ఉన్నాయి. కాపులు నిన్న అప్పుడే తిడతా అంటారు. ఈ నమ్ముకొని గోదావరి ఇదినట్లుంది, ఈ నమ్ముకొని పోతాం నాశనం అయిపోతాం మనము అని. అప్పుడే వాళ్ళ పెద్దోళ్ళంతా అప్పుడే మేమంటే గంపగుత్తుగా పోయి చంద్రబాబు ఓట్లు వెళ్ళని చెప్తున్నాడు. ఏంద్రా మా పరిస్థితి, ఎక్కడ వాళ్ళం ఏమని వచ్చేది జగనే.